ఏపీ సీఎం చంద్రబాబు నేడు అధికారులతో పలు సమీక్షలు నిర్వహించనున్నారు. మొదటగా ఉండవల్లిలోని తన నివాసంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణపై సమీక్ష చేయనున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు. కాకినాడ పోర్టు సహా పలు అంశాలపై చర్చించనున్నారు. సాయంత్రం సిఆర్డీఏ 41వ అథారిటీ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు అధికారులతో పలు సమీక్షలు నిర్వహించనున్నారు. మొదటగా ఉండవల్లిలోని తన నివాసంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణపై సమీక్ష చేయనున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు. కాకినాడ పోర్టు సహా పలు అంశాలపై చర్చించనున్నారు. సాయంత్రం సిఆర్డీఏ 41వ అథారిటీ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఏపీ తెలంగాణ అధికారుల కమిటీ సమావేశం కానుంది. రెండు రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో ఈ భేటీ మంగళగిరిలోని ఏపీ ఐఐసి కార్యాలయంలో అధికారులు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపైన ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ రెండు అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, అటు చూస్తే కూడా తెలంగాణ అదేవిధంగా ఏపీకి సంబంధించిన అంశాలపైన చర్చలు జరగబోతున్నాయి. మరోపక్క అటు ఏపీ సీఎం చంద్రబాబు స్కెడ్యూల్ కూడా ఈ రోజంతా బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఈరోజు ముఖ్య కార్యక్రమాలు బిజీ షెడ్యూల్లో ముఖ్యమంత్రి ఉన్నారు. అదేవిధంగా అటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్ల సమావేశం కూడా మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీఐసి భవనంలో జరగబోతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా తెలంగాణకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా విజయవాడ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇక్కడ ఉండవల్లిలో కరకట్ట వెంట ఉన్నటువంటి చంద్రబాబు నివాసంలో ఈరోజు కీలకమైనటువంటి సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక వార్డు సచివాలయాలకు సంబంధించి, వార్డు గ్రామ వాలంటీర్లకు సంబంధించి, సచివాలయాలకు సంబంధించినటువంటి పనితీరుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు చంద్రబాబు అధికార యంత్రాంగంతో చర్చించబోతున్నారు. వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి వ్యవస్థని పునర్వ్యవస్థీకరించడం, గతంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి, అధికార దుర్వినియోగానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సరిదిద్దడంతో పాటు నూతన మార్గదర్శకాలతో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు అధికారులతో ఆయన చర్చించబోతున్నారు. ఇదే సమయంలో కీలకమైనటువంటి ఆదేశాలు కూడా వెలువడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం పైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి వరదలకు సంబంధించినటువంటి సమయంలో వాలంటీర్లకు సంబంధించినటువంటి సేవలు వినియోగించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అయితే వాలంటీర్లకు సంబంధించినటువంటి వ్యవస్థపై వస్తున్నటువంటి వివాదాలకు సంబంధించి, అందులో వేలాది మంది యువత ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి అంశం కూడా ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి వార్డు గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధించి, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి అంశాలపైన ఎలాంటి కార్యాచరణ, ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారనేది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు మరో కీలకమైనటువంటి సమావేశం కూడా ఈరోజు చంద్రబాబు నివాసంలో జరగబోతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. ఇది కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోయేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మధ్యాహ్నం లంచ్ టైంలో ఈ ఇద్దరు కీలకమైనటువంటి నేతలు కలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కూటమి పార్టీల్లో తెలుగుదేశం, జనసేన కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు జరిగేటువంటి సమావేశానికి సంబంధించి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు సమావేశం కాబోతున్నారు. ఇటీవల జరిగినటువంటి తాజా పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు, కాకినాడ వేదికగా జరిగినటువంటి రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించినటువంటి అంశం, ఒక రోజంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పవన్ కళ్యాణ్ కాకినాడ యాంకరేజ్ పోర్టుకు సంబంధించినటువంటి పరిసరాల్లో పర్యటించినటువంటి అంశాలు, అక్కడ వెలుగు చూసినటువంటి కొత్త విషయాలు, దీనికి సంబంధించి అధికార యంత్రాంగం పైన వస్తున్నటువంటి ఒత్తిడికి సంబంధించినటువంటి వ్యవహారాలు, జిల్లా ఎస్పీ పవన్ కళ్యాణ్ పర్యటనకు సమయంలో
లీవ్ పెట్టినటువంటి అంశం, అదేవిధంగా ఇతర రెవెన్యూకి సంబంధించినటువంటి యంత్రాంగం, పోర్టుకు సంబంధించినటువంటి యంత్రాంగం వ్యవహరించినటువంటి తీరుపైన కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఆయన షిప్ని కూడా ఎక్కడైతే రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి మాఫియాకి సంబంధించినటువంటి బియ్యం ఏదైతే లభ్యమైందో ఆ షిప్ను కూడా సీజ్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. తన పర్యటన అంటే ఆయన కాకినాడ పోర్టుకు రాకుండా కూడా పూర్తిగా అడ్డుకున్నటువంటి దాఖలాలు కనిపించినాయి. అధికార యంత్రాంగం సహకరించలేదు, పోలీసు యంత్రాంగం కూడా సహకరించలేదు. బోట్లో ఏదైతే షిప్లో ఆయన పర్యటించినటువంటి సమయంలో అధికారులు సహకరించకపోవటం, అదేవిధంగా అక్కడ వస్తున్నటువంటి సమయంలో తను 2 నెలలుగా అక్కడికి రావడానికి కాకినాడ పోర్టులో పర్యటించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అధికార యంత్రాంగం కూడా ఎవరో సహకరించకపోవడం, అక్కడికి రావద్దని చెప్పి కూడా సూచనలు ఇచ్చినటువంటి తీరు, ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది గతంలో జరిగినటువంటి కూటమి ప్రభుత్వం రాకముందు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాకినాడ స్థానిక శాసనసభ్యుడు ద్వారంపూడిపై వచ్చినటువంటి విమర్శలు, అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా చేసినటువంటి సవాళ్లకు సంబంధించినటువంటి అంశం, మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటన్నిటినీ కూడా కొంతవరకు రాజకీయంగా కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి మాఫియాకి సంబంధించి, రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున దుమారం చెలరేగినటువంటి నేపథ్యం కనిపించింది. ఇందులో భాగంగానే తాజాగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి పర్యటనలో ఊహించిన విధంగా అనూహ్యమైనటువంటి విషయాలు బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మొత్తం అంశం రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో దుమారం చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఈ వ్యవహారం చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పోర్టుకు సంబంధించినటువంటి అంశంలో పోర్టు కీలకంగా మారినటువంటి నేపథ్యంలో పోర్టుని తగిన అవసరాలకు వినియోగించకుండా మాఫియా అడ్డాగా మారిపోవడం, మాఫియాని అడ్డాగా మార్చుకొని కార్యకలాపాలు నిర్వహించేటువంటి సిచ్యువేషన్ రావడం పట్ల ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తన పర్యటనలో వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు, తన పర్యటనలో గుర్తించినటువంటి వివరాలను కూడా ముఖ్యమంత్రి ముందు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది రాష్ట్రంలో కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యంలో యాంకరేజ్ పోర్టుకు సంబంధించి, కాకినాడ పోర్టుకు సంబంధించి ఒక షిప్ని సీజ్ చేయడం, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేటువంటి వ్యవస్థలన్నింటిలో కూడా మాఫియా రాజ్యం వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం, డ్రగ్స్కి సంబంధించినటువంటి మాఫియాలు కూడా ఇక్కడ కాకినాడ పోర్టుకు సంబంధించి కేంద్రంగా జరుగుతున్నాయన్నటువంటి ఒక అనుమానాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా వ్యవహరించారు. అందులో భాగంగానే ఆయన కాకినాడ పోర్టులో పర్యటన తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు, వెలుగు చూసినటువంటి వ్యవహారాలు, వీటన్నిటిపైన కూడా ఆయన ముఖ్యమంత్రికి పూర్తిగా నివేదిక అందించేటువంటి అవకాశం ఉంది. ఇక మరో కీలకమైనటువంటి అంశం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్లకు సంబంధించినటువంటి సమావేశం కూడా మంగళగిరి ఏపీఐఏసీ భవనంలో మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా విజయవాడ చేరుకున్నారు. విజయవాడ నుంచి మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీఐఏసీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు, విభజనకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్నిటి వరకు కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రాపర్టీస్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఏపీకి ఎలా పంచాలి, ఏపీలో ఉన్నటువంటి ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణకు సంబంధించినటువంటి వాటా ఎంత రాబోతుంది, దానికి సంబంధించి తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునేటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలు, అధికారుల స్థాయిలో అంటే సిఎస్ల స్థాయిలో, జిల్లా కలెక్టర్లు, జిల్లాకు సంబంధించినటువంటి యంత్రాంగం, సిఎస్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జరగాల్సినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి, ఇప్పటివరకు కూడా 10 ఏళ్ల తర్వాత కూడా విభజనకు సంబంధించినటువంటి అంశాలు, విభజనకు సంబంధించినటువంటి సమస్యలు ఇంకా వెంటాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్థికంగా కూడా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వాటాలకు సంబంధించినటువంటి అంశాలు, తెలంగాణ నుంచి రావాల్సినటువంటి ఆస్తుపాస్తులకు సంబంధించినటువంటి అంశాలు, ఆర్టీసీ వంటి సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రావాల్సినటువంటి నిధులకు సంబంధించి, వాటాలకు సంబంధించినటువంటి అంశాలు, ఇలా పూర్తిగా ఈ రోజు మొత్తం కూడా కీలకమైనటువంటి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, అటు డిప్యూటీ సీఎం, ఇటు సిఎస్లు కూడా బిజీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.